అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 23 ఏప్రిల్ వెన్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా పాజిటివ్ బయాస్తోనే ట్రేడ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. నికాయ్ ఆల్మోస్ట్ 1.5% మేర లాభాలతో ట్రేడ్ అవుతూ ఉండగా హాంకాంగ్ 1.7% మేర ట్రేడ్ అవుతుంది, లాభాలతో ట్రేడ్ అవుతుంది. షాంఘై మాత్రం కొద్దిగా ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది విత్ 0.01% ఆఫ్ లాసెస్. Tesla reports 20% drop in auto revenue as first quarter results miss Wall Street estimates. ఇంకొకటి నిన్న అమెరికన్ మార్కెట్స్లో మళ్ళీ రీబౌండ్ అయితే చూసాం. నాస్డాక్, S&P 500, డౌ జోన్స్ అన్నీ కూడా 2.5% పైగా లాభాలతో అయితే ముగిశాయి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ నిన్న చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, ట్రంప్ సేస్ హీ హ్యాస్ నో ఇంటెన్షన్ ఆఫ్ ఫైరింగ్ ఫెడ్ చీఫ్ పవెల్. సో జెరమ్ పవెల్ గారిని తొలగించే ఉద్దేశం, ఆలోచన తనకి ఏది లేదు అన్నట్టుగా కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఇద్దరి మధ్య ఒక టర్ఫ్ జరుగుతోంది, వడ్డీ రేట్లు ఖచ్చితంగా తగ్గించి తీరాలని డొనాల్డ్ ట్రంప్ ఈ టైంలో వడ్డీ రేట్లు తగ్గిస్తే ఇబ్బంది పడతామని చెప్పి ఫెడ్ చీఫ్ జెరోమ్ పవెల్ ఇలా ఒకరికొకరు ఈయన అధికారంలోకి రాకముందు నుంచి కూడా తీవ్రమైన వాగ్యుద్ధం జరుగుతూ వస్తుంది. సో ఇప్పుడు ఏమన్నా మళ్ళీ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత బలవంతంగా తొలగించే ఆలోచన ఏదైనా చేస్తారా అని చెప్పి ఈయన అనుకుంటే, సో అలాంటిది దానికి చట్టం ఒప్పుకోదు అని చెప్పి కూడా ఫెడ్ చీఫ్ చెప్తూ రావడం, ఇలా రకరకాల ఎఫెక్ట్ కారణంగా, ఎందుకంటే డాలర్ క్రమంగా వీక్ అయిపోతూ వస్తుంది. ఈ టారిఫ్స్ ఎఫెక్ట్ వల్ల మెల్లిగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, వృద్ధి తగ్గుతుంది, రెసెషన్ దిశగా అమెరికా అడుగులు వేస్తుందని చెప్పి తీవ్రమైన భయం, ఆందోళన ఉన్న తరుణంలో ఇప్పుడు కొద్ది గొప్ప డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతానికి తాత్కాలిక ఊరటనిచ్చినప్పటికీ కూడా మనకి 90 days టారిఫ్ ఏదైతే ప్రస్తుతానికి ఆ పాజ్ విధించారో అప్పటి వరకు మార్కెట్స్ కొద్దిగా టెంటర్ హుక్స్ మీద ఉండే అవకాశాలు ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో మార్కెట్స్ పెరిగినప్పటికీ కూడా, బట్ స్టిల్ దట్ పొటెన్షియల్ రిస్క్ ఈజ్ దేర్. అంటే అంటిల్ అన్లెస్ మన దేశంలో BTA అంటే బయలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ కుదుర్చుకొని ఆ లోపు సెటరేట్ చేసుకుంటే మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పెద్దగా. బిట్కాయిన్ మళ్ళీ 90,000 మార్క్ని క్రాస్ చేసింది. యాజ్ ఆఫ్ నో $93,000 దగ్గర ట్రేడ్ అవుతుంది విత్ 6 to 7% ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీస్ అన్నీ కూడా లాభాలతో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. గోల్డ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే వచ్చింది. గోల్డ్ ఫాల్స్ ఫ్రమ్ రికార్డ్ హై యాజ్ ఇన్వెస్టర్స్ హోప్ US చైనా ట్రేడ్ టెన్షన్స్ విల్ ఈజ్. గోల్డ్ $3,400 ప్లస్ నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో గోల్డ్ అయితే చూస్తున్నాం. పదే చెప్తున్నట్టు ఈ లెవెల్స్ దగ్గర $3,400 లెవెల్స్ పైన గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎక్స్ట్రీమ్ రిస్క్ రివార్డ్ పెద్దగా ఉండకపోవచ్చు ఈ పాయింట్ ఆఫ్ టైం నుంచి. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $67-68 దగ్గర యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, ఈక్విటీ మార్కెట్స్ పెరుగుతున్నాయి, క్రిప్టో కరెన్సీ పెరుగుతోంది, గోల్డ్ పెరుగుతోంది, అంటే ఉన్న అసెట్ క్లాసెస్ అన్నీ కూడా పెరుగుతున్నాయి. బట్ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఏదో ఒక అసెట్ క్లాస్లో కరెక్షన్ రాక తప్పదు. సో అందువల్ల కొద్దిగా మనం ఆప్టమిస్టిక్గా ఉండాలి, బట్ కాషియస్ ఆప్టమిస్టిక్ అప్రోచ్ అని ఏదైతే మనం పదే చెప్తూ వస్తున్నామో అలా కాషియస్ ఆప్టమిస్టిక్ అప్రోచ్ మోడ్లో ఉండడం మంచిది. యాజ్ ఆఫ్ నౌ మనకి స్టాక్స్ పరంగా చూస్తేనేమో టాటా కన్స్యూమర్ రిజల్ట్స్ ఇవాళ అనౌన్స్ చేయబోతోంది. 361 వ్యామ్ అండ్ ఆస్టెక్ లైఫ్ సైన్సెస్, L&T మైంట్రీ, దాల్మియా భారత్, సింజీన్, థైరోకేర్, TMB లాంటివి ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. HCL టెక్ రెవెన్యూ 1.2% మేర పెరిగింది, ఎబిట్టా 6.5% తగ్గింది, ఎబిట్టా మార్జిన్స్ కూడా కొద్దిగా క్షీణించడం చూస్తున్న, నెట్ ప్రాఫిట్ 6.2% మేర తగ్గింది. అండ్ AU స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ నెట్ ప్రాఫిట్ 36% మేర పెరగగా నెట్ NPA 0.91 నుంచి 0.74కి తగ్గడం చూస్తున్నాం. హ్యావెల్స్ రెవెన్యూ 20% మేర పెరిగింది, మార్జిన్స్ 11.6% దాకా ఉన్నాయి. ఒక్కొక్క షేర్కి ₹6 డివిడెండ్ని కూడా కంపెనీ ప్రకటించింది. నెట్ ప్రాఫిట్లో 16% మేర జంప్ చూసాం. వారి రెన్యూబుల్ ఎనర్జీ రెవెన్యూ 37% మేర పెరిగింది, మార్జిన్స్ ఎక్స్ట్రీమ్ హై 14.2% నుంచి 23%కి మార్జిన్స్ పెరిగాయి. నెట్ ప్రాఫిట్ కూడా 461 కోట్ల నుంచి 619 కోట్ల రూపాయల కంటే 34% మేర నెట్ ప్రాఫిట్స్లో కూడా జంప్ అయితే నమోదు చేసింది కంపెనీ. డెల్టా కార్ప్ రెవెన్యూ 1.2% క్షీణించింది, మార్జిన్స్ 26 నుంచి 23.3%కి తగ్గాయి. ప్రాఫిట్ 165 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు 72 కోట్ల రూపాయలుగా ఉండేది వెన్ కంపేర్ టు ద లాస్ట్ ఇయర్. అయితే 212 కోట్ల రూపాయలు ఎక్సెప్షనల్ గెయిన్స్ రావడం వల్ల ఈ ప్రాఫిట్లో ఈ మేరకైనా జంప్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 51% మేర ఈక్విటీ షేర్స్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీ డెల్టా టెక్ గేమింగ్ని విక్రయించిన తరుణంలో 130 కోట్ల రూపాయల మేర ఎక్సెప్షనల్ గెయిన్స్ వచ్చాయి. సో దీనివల్ల
ఈ ప్రాఫిట్స్లో జంప్ ఈసారి చూసినప్పటికీ కూడా దీన్ని మనం కన్సిడర్గా చేయలేము. టాటా కమ్యూనిక్ రెవెన్యూ 3.3% మేర పెరిగింది. 25 రూపాయల ఒక్కొక్క షేర్కి ఫైనల్ డివిడెండ్ అని కూడా కంపెనీ ప్రకటించింది. 578 కోట్ల రూపాయల ఎక్సెప్షనల్ గెయిన్ కారణంగా నెట్ ప్రాఫిట్లో 341% మేర జంప్ ఇక్కడైతే కనిపిస్తుంది. సైన్ డిఎల్ఎం రెవెన్యూ 19% మేర పెరిగింది. ప్రాఫిట్స్లో 36% మేర జంప్ అయితే చూస్తున్నాం. ఇక స్టాక్స్ పరంగా భారతీ ఎయిర్టెల్ మనకి అదానీ డేటా నెట్వర్క్స్ నుంచి 400 మెగాహెర్ట్జ్ సంబంధించిన దీన్ని కొనుగోలు చేసింది. పిఎఫ్సి జెన్సాల్ ఇంజనీరింగ్, పిఎఫ్సి అవుట్ ఆఫ్ ది 587 crores లోన్ శాంక్షన్ టు జెన్సాల్ బై పిఎఫ్సిలో 352 crores డిస్బర్స్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఎందుకంటే జెన్సాల్ ఇంజనీరింగ్ రుణాలు తీసుకొని వాటిని సక్రమంగా వినియోగించని తరుణంలో జెన్సాల్ ఇంజనీరింగ్ మీద పిఎఫ్సి కోర్టులకి అలాగే ఎస్ఎఫ్ఐఓ ఈఓడబ్ల్యూ ఇలా వివిధ డిపార్ట్మెంట్స్కి వెళ్తోంది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. తమ మైక్రో ఫైనాన్స్ పోర్ట్ఫోలియో రివ్యూ చేయడానికి మాత్రమే ఈఎన్వైని తీసుకున్నాం కానీ ఇంటర్నల్ ఆడిట్ టీమ్కి హెల్ప్ చేయడానికి, బట్ దే ఆర్ నాట్ కండక్టింగ్ ఫోరెన్సిక్ ఆడిట్ అన్నట్టుగా కూడా ఒక క్లారిఫికేషన్ అండ్ క్లారిటీ ఇచ్చింది ఇండస్ఇండ్ బ్యాంక్. బలరాంపూర్ చిని షుగర్ క్రష్డ్ షుగర్ కేన్ అట్ 99.16 lakhs మెట్రిక్ టన్స్ ఫర్ ద షుగర్ సీజన్ అని వెల్లడించింది. అశోక బిల్డ్కాన్ లెటర్ రిసీవ్డ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వర్త్ 570 crores ఫ్రమ్ రైల్వే. దాదాపుగా సెంట్రల్ రైల్వే నుంచి 570 కోట్ల రూపాయలు సంబంధించిన లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ని అందుకుంది వీళ్ళు. సో ఇది స్టాక్స్ పరంగా మనం చూసినట్టయితే మిగిలిన స్టాక్స్ పరంగా కూడా ఏదైనా యాక్టివిటీ కొద్ది గొప్ప ఉందేమో చూద్దాం. ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు ఎల్ఎన్టీ మైంట్రీ, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న తరుణంలో కొద్దిగా లైమ్ లైట్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మోస్ట్లీ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన స్టాక్సే ఉన్నాయి. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ప్యాక్ట్ ఫ్రేమ్వర్క్ సెట్ ఇండియా ఫస్ట్ ఆఫ్ బ్లాక్ విత్ ట్రంప్ 2.2. సో మొదటి దశకు సంబంధించిన ఫ్రేమ్వర్క్ని పూర్తి చేసుకున్నారు బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్లో భాగంగా. సో ఇప్పుడు దీని మీద చర్చ జరగబోతోంది. సో ఇరు దేశాల మధ్య ఉన్న నిపుణులు చర్చలు జరిపిన తర్వాత, రెండు ప్రభుత్వాలు చర్చలు జరిపిన తర్వాత ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఒక రెఫరెన్స్ వచ్చి ఒక ఫ్రేమ్వర్క్ మొదలైంది. దీన్ని ఏ విధంగా తర్వాత చర్చలు జరుగుతాయి ఏంటన్నది కూడా ఇక్కడ మనం చూడాలి. ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ ఇండియాలో ఉన్న తరుణంలో జేడీ వ్యాన్స్ ఆయన పదే ఆయన మాటలలో చెప్తోంది ఇండియా ఎనర్జీని, డిఫెన్స్ గేర్ని ఎక్కువగా యుఎస్ నుంచి కొనుగోలు చేయాలి అని చెప్తున్నారు. ముందు నుంచి కూడా మనకి యుఎస్ మన మీద ఆధారపడడానికో లేకుంటే యుఎస్ మనతో సత్సంబంధాలు ఎక్కువగా పెట్టుకోవడానికో మేజర్ రీజన్ మనం వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తాం. అట్ ది సేమ్ టైం డిఫెన్స్ వస్తువుని కొనుగోలు చేయడం ఒకటే మన మేజర్ మార్కెట్గా కనిపిస్తున్నాం కాబట్టి సో మనతో మరింతగా సయోధ్య కుదరడానికి కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ అది. ఎందుకంటే మనం పెద్ద మార్కెట్ కాబట్టి వాళ్ళకి. సో మనమేమో చిన్నవి పెన్నులు, పేపర్లు అలాంటివి అమ్మితే వాళ్ళు ఒకేసారి వేల కోట్ల రూపాయలు విలువైన ఫైటర్ జెట్స్ మనకు అమ్ముతూ ఉంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనం చూసుకుంటే క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ అండ్ ప్రైస్ ఆఫ్ ది ప్రోడక్ట్ అక్కడి నుంచి వచ్చేది ఎక్కువ. ఓన్ రైస్ స్టేక్ ఇన్ విఐ, టెల్కో మస్ట్ క్లియర్ గవర్నమెంట్ డ్యూస్. ఇక్కడ మరింత స్టేక్ వొడాఫోన్ ఐడియాలో తీసుకునే అవకాశం లేదన్నట్టు కూడా జ్యోతిరాదిత్య సింధియా కమ్యూనికేషన్స్ మినిస్టర్ చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే వొడాఫోన్ ఐడియాలో ఇంకా స్టేక్ తీసుకుంటే అది పూర్తి పిఎస్యూ కంపెనీగా మారిపోతుంది. మోర్ గవర్నమెంట్ ఈక్విటీ విల్ టర్న్ కంపెనీ ఇంటూ పిఎస్యూ. అలా కాకుండా ఇక ఏదైతే బకాయిలు పడ్డాయో ఆ బకాయిలు చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందన్నట్టుగా కూడా చాలా స్పష్టంగా చెప్పారు. పహల్గామ్లో 28 మంది టూరిస్టుల ఊచకోత. ఈ మధ్యకాలంలో టూరిస్టుల మీద, సిటిజన్స్ మీద ఇంత పెద్ద దాడి జరగడం అనేది అయితే మనం చూడలేదు. లష్కరే తోయిబా దీన్ని క్లెయిమ్ చేసుకుంటోంది. సో ప్రభుత్వం దీన్ని ఏ మేరకు ఉక్కుపాదంతో మోపి టూరిజం ఇప్పుడిప్పుడే కొద్ది గొప్ప అక్కడ ఆ ప్రాంతంలో డెవలప్ అవుతుంది. ఇప్పుడు టూరిస్టులు మళ్ళీ అక్కడ వెళ్ళడానికి భయపడతారు కాబట్టి సో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది కూడా ఇక్కడ చూడాలి మనం. ఇండియా టు స్లో బట్ లీడ్ వరల్డ్. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 26లో జీడిపి గ్రోత్ 6.2% నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది కొద్ది గొప్ప తగ్గినప్పటికీ కూడా ప్రపంచం మొత్తాన్ని ఇండియా లీడ్ చేయబోతోంది అన్నట్టుగా కూడా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చాలా స్పష్టంగా అంచనా కడుతోంది. ఓవరాల్గా చైనా 4% మేర వృద్ధి నమోదు చేస్తే ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ స్థాయి వృద్ధి నమోదు చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే 6% వృద్ధి రేట్ అనేది అంత సామాన్యమైన విషయం కాదు. మనం 6.2% మేర వృద్ధిని నమోదు చేయబోతున్నాము, 6.2 నుంచి 6.5% మధ్య. సో వరల్డ్ మొత్తాన్ని మనమే వరల్డ్ జీడిపిని కూడా కొద్ది గొప్ప డ్రైవ్ చేసే కెపాసిటీ ఇప్పుడు ఇండియాకు ఉంది అని మనం నిస్సందేహంగా కాన్ఫిడెంట్గా చెప్పుకోవచ్చు. రిలాక్స్డ్ ఆర్బీఐ రూల్స్ క్యాన్ రిలీజ్ 3 lakh crores. ఇక్కడ లిక్విడిటీ
కవరేజ్ రేషియో ఎల్సీఆర్లో కొద్ది గొప్ప మార్పులు చేయటం వల్ల బ్యాంక్స్కి, పెద్ద బ్యాంక్స్కి ఎస్పెషల్లీ 3 లక్షల కోట్ల రూపాయల వరకు లిక్విడిటీ రిలీజ్ కాబోతోంది. పరోక్షంగా ఇది బ్యాంక్స్కి, ఎకానమీకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా ఇది మనం అప్డేట్గా చూడవచ్చు. సో ఇవి ప్రధానమైన వార్తలు. ఫస్ట్ పేజ్లో గోల్డ్ టాప్స్ 1 lakh విత్ ఎ లిటిల్ హెల్ప్ ఫ్రమ్ ట్రంప్. రీటైల్ ప్రైజెస్ 1,03,000 రూపాయల మార్క్ని చేరాయి విత్ 3% ఆఫ్ జిఎస్టీ. యాజ్ ఆఫ్ నో అయితే రిజర్వ్స్ని హోల్డ్ చేసుకోవడము, ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ ఇంతకుముందు నుంచి పదే చెప్తున్నట్టు మేబీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్డ్లో ఇప్పుడు అంత బెస్ట్ డెసిషన్ కాకపోవచ్చు. అక్షయ తృతీయ ఏప్రిల్ 30 తారీఖున ఉంది. బట్ అక్షయ తృతీయకి ఈసారి అంత సేల్స్ ఉంటాయా లేదా అన్నది కూడా చూడాలి. ఎందుకంటే ఇంతటి ప్రైస్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఎంతమంది సిద్ధపడతారని చెప్పి. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభం నుంచి 30% మేర గోల్డ్ పెరిగింది. 3,500 రూపాయల మార్క్, సైకలాజికల్ మార్క్ని క్రాస్ చేస్తుందని చెప్పి అనుకుంటున్నప్పటికీ కూడా మేబీ ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. నిన్నే మనం అది కూడా చూసాం. మనం పదే అనేక సందర్భాల్లో లాస్ట్ 2 years నుంచి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్, గోల్డ్ ఈటీఎఫ్స్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి పదే చెప్తున్నాం. లాస్ట్ 10 years నుంచి గోల్డ్ 13.5% సిఏజిఆర్ వృద్ధిని నమోదు చేస్తూ రిటర్న్స్ ఇస్తూ వచ్చింది. అండ్ లాస్ట్ 2 yearsలో కూడా కనీసం 25% తక్కువ లేకుండా గోల్డ్ రిటర్న్స్ అయితే ఇచ్చింది. ఈక్విటీ మార్కెట్స్ని కంపేర్ చేసి చూస్తే గోల్డ్ 1 step అహెడ్ ఆఫ్ ది ఈక్విటీ మార్కెట్స్. హెచ్సిఎల్ టెక్స్ Q4 ప్రాఫిట్ డిప్స్ 6.5%, ఆల్రెడీ డిస్కస్డ్. ఎస్జీబీ బయర్స్ మే ఐ ప్రాఫిట్స్ బట్ ఎక్స్పర్ట్స్ ఫీల్ ఏ హోల్డ్ బెటర్. ఇక్కడ ఎస్జీబీ సావరిన్ గోల్డ్ బాండ్స్లో ఎవరైతే గతంలో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి కనిష్టంగా 100%, గరిష్టంగా 200% పైగా లాభాలు అయితే రావడం మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ కొద్ది గొప్ప ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది అన్నట్టుగా కూడా నా ఒపీనియన్గా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ పాయింట్లో ఇంతటి రేట్ మళ్ళీ రావడం కష్టం. ఒకవేళ మళ్ళీ కరెక్షన్స్ వచ్చినప్పుడు, అంటే ఎవరైనా ఫిజికల్ గోల్డ్ హోల్డ్ చేస్తున్నా, ఆర్ఎల్స్ మనకి ఎస్జీబీస్ కానీ ఈటీఎఫ్స్లు కానీ ఎవరైనా హోల్డ్ చేస్తుంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మళ్ళీ ఏదైనా గోల్డ్లో కరెక్షన్ వచ్చినప్పుడు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవడం మంచిది అన్నట్టుగా కూడా నేను భావిస్తున్నాను. ఇండియన్ కన్జ్యూమర్ స్టాక్స్ ఆర్ రెడీ ఫర్ ఎ రీబౌండ్. యూబీఎస్ అంచనాల ప్రకారం ఇక్కడ కొద్ది గొప్ప మనం ఈ కంపెనీస్లో బయింగ్ మొమెంటం స్టార్ట్ చేయవచ్చు అన్నట్టుగా కూడా అంచనా కడుతోంది. యూబీఎస్ టార్గెట్స్ పరంగా మ్యారికో 8.5%, కోల్గేట్ 16.5%, గోద్రేజ్ 21%, అవెన్యూ సూపర్ మార్ట్ 17% అండ్ 13% ఐటీసీ నుంచి కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా చెప్తోంది. ట్రేడ్ వార్ విత్ చైనా నాట్ సస్టైనబుల్. యుఎస్ ట్రెజరీ సెక్రటరీ చెప్తోంది ట్రేడ్ వార్ చైనాతో అంత సస్టైనబుల్ కాదు అన్నట్టుగా కూడా. ఫైనల్లీ డీల్స్ బ్యాక్ ఆన్ ద మెనూ ఫర్ క్యూఎస్ఆర్స్ కెఫే చైన్స్. నిన్న దేవ్యాన్ ఇంటర్నేషనల్ బిర్యానీ బైకిలో బీబీకేలో వాటా కంట్రోలింగ్ స్టేక్ని తీసుకోవాలనుకోవడము, అండ్ దీనికి తోడు థియోబ్రామా, బిగ్గీస్ బర్గర్, మ్యాడ్ ఓవర్ డోనర్స్ వీటిల్లో ఫండ్స్ రైజ్ చేయడానికి దాదాపుగా లైన్ క్లియర్ కావడం బట్టి చూస్తే మళ్ళీ కొద్దిగా క్యూఎస్ఆర్స్లో నిధుల ప్రవాహం కొనసాగుతోంది అన్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఐసీఎంఆర్ ఫర్ సెలెక్టివ్ బ్యాన్ ఆన్ పాపులర్ పెయిన్ కిల్లర్. ఇక్కడ పెయిన్ కిల్లర్ నైస్ నిమ్సలైడ్ మార్కెట్ దాదాపుగా 497 కోట్ల రూపాయల మార్కెట్ ఇది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 11% మేర నైస్ సేల్స్ కూడా మనం పెరగడం చూసాం. నిమ్సలైడ్లో మెజారిటీ డాక్టర్ రెడ్డీస్ నైస్ అన్న ప్రోడక్ట్ మనకు తెలుసు. ఇది యాంటీ ఇన్ఫ్లేమేటరీ డ్రగ్. దీన్ని బిలో 18 yearsకి అబోవ్ 60 years వాళ్ళు వాడకుండా ఒక కౌన్సిల్ బ్యాన్ విధించే అవకాశం కూడా ఉంది. పరోక్షంగా ఇతర దేశాల్లో అయితే నైస్ ప్రోడక్ట్ వాడరు, నిమ్సలైడ్ వాడే అవకాశం కూడా లేదు. అక్కడ చాలా దేశాల్లో బ్యాన్ ఉంది. బట్ మన దేశంలో మాత్రం ఇంకా నైస్ వినియోగం కొనసాగుతుంది నిమ్సలైడ్ని. దీన్ని ఇండియాలో ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయన్న తరుణంలో బిలో 18 yearsకి అబోవ్ 60 years వాళ్ళకి బ్యాన్ చేసే ఆలోచనలో ఐసీఎంఆర్ ఉంది. అదే కనుక జరిగినట్టయితే డాక్టర్ రెడ్డీస్ లాంటి కంపెనీస్కి కొద్దిగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక మేజర్ మార్కెట్ కాబట్టి. ట్రెండ్స్ జేవీ డీల్ ఫర్ జారా మ్యాసిమో హ్యాజ్ ఎ పుట్ ఎడ్జ్. జారాకు సంబంధించి అలాగే ద ఇండిటెక్స్ గ్రూప్ ట్రెండ్కి సంబంధించిన జారా మ్యాసిమోలో కొద్దిగా వాటా తీసుకునేందుకు అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్గా ఇక్కడ చూడవచ్చు. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో గవర్నమెంట్ మూడ్స్ ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్ ఫర్ ఎనర్జీ గజ్లింగ్ కంపెనీస్, ప్రపోజెస్ గ్రీన్ హౌస్ గ్యాస్ రిడక్షన్ వయా కార్బన్ ట్రేడింగ్ ఆర్ సెక్టార్ వైజ్ ఫర్మ్ టార్గెట్స్. అండ్ జేడీ వ్యాన్ సంబంధించినది ఆల్రెడీ మనం చూసాం. ఐఎంఎఫ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎయిర్టెల్ పవర్స్ 5G సర్వీస్ విత్ స్పెక్ట్రమ్ బై ఫ్రమ్ అదానీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసిన అంశాలే. మనకి వాడిలాల్ ఆల్ టైమ్ హిట్ చేసింది సీజన్ కూడా. ఇది లాస్ట్ 3 నెలల కాలంలోనే స్టాక్ డబల్ కూడా అయిపోయింది. అండ్ అలోక్ ఇండస్ట్రీస్ 18% దాకా పెరిగింది. కోటాక్ బ్యాంక్ పదే చెప్తూనే ఉన్నాం ఆల్ టైమ్ హిట్ చేసింది ఈ మార్కెట్ కండిషన్స్లో కూడా. అండ్ నియర్ టర్మ్ ట్రిగ్గర్స్ డ్రైవ్ డిక్సన్ టు 3 months హై. డిక్సన్ కూడా
పదే మనం అనేక సందర్భాల్లో డిస్కస్ అయితే చేసాం. ఈఎంఎస్లో ఈ స్టాక్ మరింతగా దూకుడు కొనసాగిస్తోంది. లాస్ట్ 3 monthsలో స్టాక్లో మంచి జంప్ చూసాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 15 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ని అందుకుంది ఫస్ట్ టైం. లైఫ్ ఇన్సూరెన్స్ హెచ్డిఎఫ్సి లైఫ్ 17% దాకా ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి పెరిగింది. నోమురా ఈ స్టాక్ని బై నుంచి న్యూట్రల్కి రేటింగ్ తగ్గిస్తూ ₹735 టార్గెట్ ప్రైస్ ఇస్తోంది. ఆల్రెడీ ఇండస్ఇండ్ బ్యాంక్ డిస్కస్ చేసాం. పూనావాలా 3% మేర పెరిగింది. అనంతరాజులో కూడా ఒక 3% దాకా మనం జంప్ చూసాం. మనకి మే 2వ తారీఖు నుంచి మెంటార్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం కాబోతోంది. బ్యాచ్ 39 ఇది. సక్సెస్ఫుల్గా 4 years నుంచి మనం రన్ చేస్తున్నాం. ఎంతోమంది ప్రొఫెషనల్ ట్రేడర్స్ని, సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ని మనం మార్కెట్స్కి అందించగలిగాం ఈ ప్రోగ్రామ్ ద్వారా. 100 రోజుల పాటు దాదాపు 4-5 నెలల పాటు ఒక మెంటార్ హ్యాండ్ హోల్డింగ్లో మీరు శిక్షణ తీసుకొని వెరీ బేసిక్స్ స్టాక్ మార్కెట్ జీరో దగ్గర నుంచి అడ్వాన్స్ స్ట్రాటజీస్ రూపొందించే విధంగా మీకు ఇందులో తర్ఫీదు లభిస్తుంది. మరిన్ని వివరాల కోసం కింద ఉన్న వాట్సాప్ నెంబర్స్కి మీరు ఫోన్ చేసినా వాట్సాప్ చేసినా కూడా వివరాలు తెలుస్తాయి. మే 2వ తారీఖు నుంచి కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.